is sponsored by Vaira Family Restaurant, National Highway, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య జన్మదిన వేడుకలు. టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు. అనపర్తి మండలంలో అభివృద్ధి పనులకు బీజేపీ ఎమ్మెల్యే శంకుస్థాపన. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న నల్లని. పయ్యావుల బడ్జెట్ పై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ప్రశంస. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని ఆదిరెడ్డి ఆశాభావం. భక్తులతో పోటెత్తిన బలిఘట్టం. బ్రహ్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అయ్యన్న దంపతులు. తుని నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలతో అట్టహాసంగా జరిగాయి. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తొండంగి మండలంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. తొండంగి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన యనమల రాజేష్ అనంతరం ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్, రొట్టెలు పంచిపెట్టారు. వికలాంగులకు అన్నదానం చేశారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. మేడం జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొండంగి మండలం సుబ్బరాయపురంలో శ్రీమతి యనమల దివ్య జన్మదినాన్ని పురస్కరించుకుని వికలాంగులకు భోజనాలు ఏర్పాటు చేసిన యనమల రాజేష్ స్వయంగా వడ్డించారు. అనంతరం తొండంగి శివాలయంలో సోదరి యనమల దివ్య పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన యనమల రాజేష్ రోగులు, గర్భిణీలకు ఫ్రూట్స్, రొట్టెలు పంపిణీ చేశారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. సోమవారం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన సతీమణి పద్మావతితో కలిసి బ్రహ్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అయ్యన్న పాత్రుడితో పాటు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఈ రోజు పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు వాళ్ళు కానీ, ఇతర తెలుగు వాళ్ళు కాదు, హిందీ వాళ్ళు కానీ అన్ని మతాల వాళ్ళు కాగా శివుని పూజ చేసుకుంటారు. నేను చాలాసార్లు చూశాను. రాత్రి మనం మార్వాడీస్ రాత్రి జాగారం చేశారు. మార్వాడీస్ నన్ను పిలిచి మధ్యలో మన హిందువులు కానీ బాగా చేశారు. రాత్రి రాదు మన హిందువులు కానీ బాగా చేశారు. వెళ్ళండి, కుటుంబాలు సాగవచ్చు కళ్యాణ మండపంలో తెల్లవారు టీటీడీ కలిపడంలో తెల్లవారు జాగ్రత్త చేశారు. నన్ను పిలిచారు. డోలకు పాటలు శివుడు పాటలు పాడుతుంటే మరి మన హిందువులు చేస్తున్నా కాదలేదు, సంవత్సరానికి ఒకసారి వచ్చి స్నానం చేసి మొక్కిసుకొని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఇవాళ పవిత్రమైన రోజు అంచేత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను ప్రతి వారిని కోరిక ఏంటంటే ఈరోజు ప్రపంచంలో అందరికీ టెన్షనే, పెద్దవాళ్ళకి టెన్షనే, మిడిల్ ఏజ్ వాళ్ళకి టెన్షనే, ఆడవాళ్ళకి టెన్షనే, పిల్లలకి టెన్షనే. టెన్షన్తో బ్రతుకుతున్నాం అందరం. కదా టెన్షన్ లేకుండా బ్రతికితే మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి టెన్షన్ ఎలా పోవాలంటే మన పూర్వం మా చిన్నతనంలో చూసేవాళ్ళండి. మా అమ్మమ్మ గారు అంతా ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు కల్లాపు వేసేవారు, ముగ్గులు పెట్టేవారు. ఇవాళ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలా బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా బడ్జెట్ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే బడ్జెట్ గురించి కూడా మీకు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మొన్ననే బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ముచ్చటగా మూడోసారి గౌరవ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ భవిష్యత్తుకి ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది. అలాగే ఇది గణాంకాల పుస్తకం కాదు బడ్జెట్ అన్నది. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక విజన్ డాక్యుమెంట్. మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తెచ్చేందుకు ఈ బడ్జెట్ తప్పకుండా ఉపయోగపడతారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ రంగాలకి బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రాష్ట్రం ఈ విధంగా ముందుకి నడవడానికి కారణమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజల తరపున, కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ఆయనకి, నిర్మలా సీతారామన్ గారికి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలము అల్లిపూడి గ్రామంలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య జన్మదినం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రభుత్వ విప్ జన్మదినాన్ని పురస్కరించుకుని యువసారథి అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు టీడీపీ నేతలు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అల్లిపూడంటే యనమలకు ప్రత్యేకత.
టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలిచిన గ్రామం అల్లిపూడి. అందుకే ఈ గ్రామస్తులు యనమలను తమ ఆరాధ్యుడు అంటుంటారు. యనమల రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య అల్లిపూడిని అభివృద్ధి పదంలో నడిపించాలన్న సంకల్పంతో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తమ గ్రామంపై ఆదరణ చూపిస్తున్న మేడం యనమల దివ్య జన్మదినాన్ని పురస్కరించుకుని యువ సారథి అంకారెడ్డి బుల్లిబాబు గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా బుల్లిబాబు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గాడి రాజాబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, సొసైటీ అధ్యక్షుడు పెనుముచ్చి నాగేశ్వరరావు, సీనియర్ నేత డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావులచే అంకారెడ్డి బుల్లిబాబు ప్రారంభింపచేశారు. కంటిచూపు వ్యాధితో బాధపడుతున్న రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫీ4 ద్వారా అల్లిపూడి అభివృద్ధి ప్రణాళికలు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు రుత్తల శ్రీనివాస్, అంకారెడ్డి గోపి, నెమ్మాది సత్యనారాయణ, ముప్పిడి జమీలు, చిట్టుమూరి జమీలు పాల్గొన్నారు. అంతకుముందు మండల టీడీపీ నాయకులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వము సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి, దుప్పలపూడి గ్రామాల్లో 1,80,00,000 రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెల కొరకు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి నిర్వీర్యం అయిపోయిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మిమ్మల్ని పిలవాల్సి వస్తుంది మేము. ఈరోజు అనపర్తి, దుప్పలపూడి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా అనపర్తిలో నరేగా నుంచి 56 లక్షలు, గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 98 లక్షలు, అదేవిధంగా దుప్పలపూడిలో నరేగా నుంచి 25 లక్షలు, మొత్తం వెరసి 179 అంటే 180 లక్షలు, అంటే 1,80,00,000 వర్క్స్ కి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ ఫిబ్రవరి నెల వరకు పూర్తి చేసి ప్రజలకి అభివృద్ధి ఫలాలను అందివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి నిర్వీర్యం అయిపోయిందో
అందుకోసం ప్రజలకు ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందించడం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు ఒక సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో నరేగా నిధులతో కానీ ఇతర నిధులతో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి భిన్నంగా ఏ విధంగా పనిచేస్తా ఉన్నామో, ఏ విధంగా అభివృద్ధిని చేస్తా ఉన్నామో అని. ఈ అభివృద్ధిని జరుగుతున్న సంక్షేమాన్ని చూసి వారవలేక లేనిపోని అవాస్తవమైన ఆరోపణలతో సోలో వీడియోలు చేస్తూ కాలం గడుపుతున్న ప్రతిపక్ష నాయకులకి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా, మీరు 4 గోడల మధ్యన కూర్చుని సోలో వీడియోలు కాదు, క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలన. కోన సంబరాల్లో మునిగి తేలియాడింది. అభిమాన నేత్రి ప్రభుత్వ విప్ యనమల దివ్య బర్త్డే సెలబ్రేషన్స్ తమ్ముళ్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. పెరుమాళ్లపురంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుని టీడీపీ శ్రేణులు గడ్డిపేట ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. కోనంతా పండుగే పండుగ. అభివృద్ధి ప్రదాయిని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య బర్త్డే సెలబ్రేషన్స్ అబలగోపాలం ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. ఆ బాలగోపాలం ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. జననేత్రి శ్రీమతి యనమల దివ్య జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో కోన మైమరిచింది. పెరుమల్లాపురం పంచాయతీలో పండుగ వాతావరణం నెలకొంది. తొండంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో పెరుమల్లాపురం టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం గడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన తెలుగుదేశం నేతలు రోగులకు పండ్లు, రొట్టెలు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలిబోయిన చందర్రావు, కొయ్య మల్లేష్, చొక్కా మహంకాళి, యాదాల సింహాచలం, యాదాల సతీష్, యాదాల రామకృష్ణ, మణిమల కొండబాబు, యాదాల కొండబాబు, మారేటి లోవరాజు, కొయ్య కొండబాబు, కుక్కా తాతబ్బాయి, యాదాల బిబ్బులి, కొయ్య కొండబాబు, బద్ది కొండబాబు, కొంజర్ల బాబురావు, మణిమల్ల దొంగబ్బాయి, పేకేటి శ్రీను, కడారి దుర్గబాబు, కడారి అర్జునుడు, అంబుజాలపు నాగరాజు, అంబుజాలపు కొండబాబు, నేమాల శ్రీను, కొయ్య చంటి, కొయ్య అజయ్, లోవరాజు, అంబుజాలపు కొండబాబు, కొయ్య అశోక్, పిక్కి శ్రీరామ్, గరికిన లోవరాజు, తిత్తి ఏడుకొండలు, పెరుమల్ల కాశీ, చొక్కా శివాజీ, గరికిన నల్లబ్బాయి, బెరుగు గణేష్, మేరుగు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రాచీనమైన కేదారేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాదిలో శివరాత్రి రోజునే ఆలయం తెరవటంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. తమ మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరుడికి తెలిపి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయానికి నలుదిక్కులా 4 శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది. ప్రస్తుతం ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. భక్తుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒకరోజు మాత్రమే తిరిగి తెరుస్తున్నారు. అది కూడా శివరాత్రి పర్వదినాన్ని తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. नमस्ते नीराम
స్వామి ఇద్దరు పడతారు. ఓకే. 6 దేవాలయాలుగా తిరుమలకి భాషలు వెళ్తున్నాయి. అందులో భాగంలో గణపతి, భద్రకాళి మీద వీరభద్రుడు, పార్వతీ మీద ఏలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంగా ప్రధాన దేవాలయంగా చెప్పబడుతోంది. ఈ దేవాలయానికి ఉపాలయాలుగా బాలా త్రిపుర సుందరి చంద్రశేఖరుడు, రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరుడు కూడా ఒకే ప్రాంగణంలో చెప్పడంలో ఈ మూడు కూడా బ్రహ్మసూత్రం మొదలుగా ఉండడం అత్యంత విశేషం, శుభప్రదం. ఇక్కడ ఈ రోజున అనగా మనకి మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి అనేటువంటి పర్వంలో ఆదివారం అవడం అత్యంత శుభప్రదం. దీనికి అత్యంత శుభమైనటువంటి ఆదివారంతో కూడి రావడం మనకి అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం సమకూరుస్తూ ఈశ్వరుడు యొక్క కరుణాకటాక్షాలు పూర్తిగా ఉంటాయని, ఈ నవగ్రహ యొక్క శాంతి కూడా కలుగుతుందని భావన. అలాగే ఈ మహాశివరాత్రి నాడు మనకి ఈ ఈశ్వరుడికి ఉదయం నుంచి కూడా దేవతార్చనలు మరియు అభిషేకార్చనలు శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ కేదారేశ్వర స్వామి వారి శివరాత్రి మహోత్సవంలో భాగంగా మహాశివరాత్రి మహాపర్వం మాఘ బహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి భానువారం అంటే ఆదివారం నాడు రావడం వల్ల చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. స్వామివారి దర్శించిన, స్వామివారికి అర్చించిన, స్వామివారి యొక్క దర్శనం చేత అనేక రుగ్మతలు పోయి అనేక బాధలు నివారణ జరిగి స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాలని భక్తులందరినీ కూడా ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాం. ఇది తూర్పు చాళుక్యుల కాలం నాటిది. విశాఖ ఎంఏడి కొత్త రోడ్డు కూడల్లో విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు 20 కోట్ల రూపాయలతో నిర్మించిన 800 మీటర్ల రైల్ ఓవర్ బ్రిడ్జ్ ని ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కమిషనర్ తేజ్ భరత్, చైర్మన్ ప్రణవ్ గోపాల్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ గతంలో ఎంఏడి కొత్త రోడ్డు కూడలి అంటే సిగ్నల్స్ కు వాహన చోదకులు భయపడేవారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయ వల్ల ఇక్కడి రూపురేఖలు మారిపోయాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విఎంఆర్డీఏ సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వాహనదారుల కష్టాలను తీర్చగలిగామని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో జనసేన నాయకురాలు అంగా ప్రశాంతి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మా చైర్మన్ గారు ప్రణవ్ గారు ఇందాక దూరదృష్టి అన్నారు. దూరదృష్టి కాదు, ఎన్ఐడి ఫ్లైఓవర్ కడతామని అంటే రాజకీయ నాయకుల మాటలు కార్టూన్లాగా న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఓట్ల కోసం మీరు మాట్లాడతారు అనేటువంటి ఒక పర్మనెంట్గా ఆలోచన ప్రజల్లో ఉండే రోజులు అవి. ఈ ఎన్ఐడి ట్రాఫిక్ గురించి పుంకాలుగా కథనాలు, ఫ్లైట్లు మిస్ అయిన వాళ్ళు, ఇక్కడ ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర స్కూళ్ళకి లేటుగా వెళ్ళిన వాళ్ళు, పరీక్షలకి హాజరు కానీ హాల్ టికెట్లో పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఉద్యోగాలకి లేటుగా వెళ్ళి శాలరీలు కట్ అయిన వాళ్ళ ఆవేదన, ఆరోధన ఎన్ఐడి ట్రాఫిక్ జంక్షన్లో ఉండేది. పెడెస్ట్రైన్స్ అయితే ఇటు నుంచి అటు రోడ్ క్రాస్ చేసేటప్పుడు వేలాది మంది. ఆ రోజులన్నీ కూడా మర్చిపోయేటట్టుగా ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు ఎప్పుడు చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు, పదే మన విషయాలు చెప్పాలి, ప్రజలకు గుర్తు ఉండకపోవచ్చు, మీరు చెప్తూ ఉండాలని. ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్ నిర్మాణం కాకముందు ఆ రోజు ఒక రోటరీ సిస్టంతో కొత్త దానం, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా ఫ్లైఓవర్లు చూస్తే ఇలాంటిది మన దేశంలో చాలా అరుదు, అందులో 1-2 ఉన్నట్టు ఉన్నాయి, బట్ ఇదొకటే రోటరీతో కట్టినటువంటిది. ఒక 3 లేయర్ సిస్టమ్, పైన ఒక రోటరీ, కిందన ఒక రోటరీ, మధ్యలో పెడెస్ట్రైన్కి ఇంకొక రోటరీ సిస్టంతో నడిచే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని మౌలిక సదుపాయాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది.
అందులో భాగంగా ఏదైతే ఆరోగ్యం ఉన్నదో 2017లో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మన ప్రియతమ శాసనసభ్యులు గణబాబు గారు ఏదైతే ఎన్ఐడి దూరదృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రద్దీ ఉండాలని దూరదృష్టిలో పెట్టుకొని ఆనాడు ఈ ప్రతిపాదనని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసి జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ సమేత భోగమల్లేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష చామంతి మరియు లక్ష పెన్నుల పూజ ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో గిరిశర్మ బాబు శర్మ మంత్రోచ్చారణల నడుమ శ్రీకాకుళపు వీరవెంకట సత్యనారాయణ మూర్తి, శ్రీమతి సునీత, చార్మిక హృతిక, వెంకట సూర్య సుభాష్ యాజమాన్యంలో కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు విద్యార్థులచే పూజా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. పూజ అనంతరం పెన్నులను అందజేశారు. మండలంలో గల వివిధ పాఠశాలల విద్యార్థులకు పెన్నులు అందిస్తామని తెలియజేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలిపురం శివారు గ్రామంలో ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. శివారు గ్రామ పెద్దలు శ్రీ వీరాంజనేయ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు చింతా చిన్నారావు మాస్టర్ అభిషేకాలు, సింధూర పూజలు, తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సతీమణి, గ్రామ సర్పంచ్ గండి అరుణ, తమరాన రమణ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం తీర్థ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలను గండి బాబ్జీ పీఏసీఎస్ చైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు. వందల సంఖ్యలో పాల్గొన్న ప్రేక్షకులు ఎడ్లబండ్ల పోటీలను కేరింతలు కొడుతూ ఉత్సాహంగా చూశారు. విజేతలకు గండి రవికుమార్, తమరాన బంగారు నాయుడు, పెందుర్తి వైసీపీ నాయకులు గొర్లి రాము నాయుడు నగదు బహుమతులు అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య జన్మదిన వేడుకలు, టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు. అనపర్తి మండలంలో అభివృద్ధి పనులకు బీజేపీ ఎమ్మెల్యే శంకుస్థాపన. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న నల్లని. పయ్యావుల బడ్జెట్ పై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ప్రశంస. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని ఆదిరెడ్డి ఆశాభావం. భక్తులతో పోటెత్తిన బలిఘట్టం.
బ్రహ్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అయ్యన్న దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.